మమ్మీ కొంచెం పప్పులు అంటే నిన్నే చేసాం కదా మమ్మీ చేసుకుంటాను. సరే మమ్మీ అయితే ఇప్పుడు పండు మిర్చి గోంగూర చేస్తుంది అనమాట. దానికోసమే గోంగూర అది అంతా వాష్ చేసాను అనమాట. నిన్నైతే గోంగూర తీసుకుంది, కొంచెం అయితే గోంగూర పప్పు అలా కుక్ చేసామన్నమాట. అది కూడా చాలా టేస్టీగా ఉంది. మేము ఇప్పుడు కొండ గోంగూర అంటాము, సో దాంతో చేస్తాము. న్యాచురల్గా గోంగూరే పులుపు ఉంటుంది కదా, సో అందుకని అలా చేస్తాం అన్నమాట. పండు మిర్చి అయితే మమ్మీ సీజన్లో వచ్చేటప్పుడే ఇలా చేసి పెట్టుకుంటుంది అనమాట, తొక్కులాగా చేసి. ఇందులో అయితే ఇలా చేసి పెట్టుకుంటుంది. ఇప్పుడు ఇందులో అయితే గోంగూర యాడ్ చేస్తుంది అనమాట. సో ఆ ప్రాసెస్ అయితే చూపిస్తాను ఇప్పుడు. ఇందులో అయితే పసుపు ఉప్పు అవి కలిపేసి ఉంచిందంట. చూద్దాం ఇది ఎలా ఉందో. ఇప్పుడు మూత తీస్తావా? ఇట్లా ఉంటుంది అనమాట. చింతపండు కొంచెం పసుపు ఉప్పు అవన్నీ వేసి ఇలా కలిపి పెట్టుకుంటుంది పండు మిరపకాయలు సీజన్లో వచ్చేటప్పుడు. అండ్ ఇప్పుడైతే గోంగూర మనకి వస్తూ ఉంటుంది కదా, వచ్చినప్పుడు ఇలా కావాల్సి వచ్చినప్పుడు కొంచెం ఇందులో నుంచి తీసుకొని అయితే గోంగూర యాడ్ చేసి మమ్మీ అయితే పండు మిర్చి గోంగూర అది చేస్తుంది అనమాట. సో ఇక్కడైతే ఇలా వాష్ చేయడానికి పెట్టింది. ఆకు చూసారు కదా, చాలా ఫ్రెష్గా అయితే ఉందన్నమాట. నిన్న తీసుకున్నప్పుడు అయితే ఇంకా చాలా ఫ్రెష్గా ఉందన్నమాట. తీసుకున్న తర్వాత కొంచెం ఆరబెట్టింది అనమాట. ఆరబెట్టి ఈరోజు ఇలా చేస్తుంది వాష్ చేసి. తమ్ముడైతే గోంగూర తక్కువ తింటాడు, కానీ ఇదైతే మొన్న స్పెషల్గా చేయించుకొని తీసుకెళ్ళాడు. యూజువల్గా అయితే తను తినడు, బట్ ఇలా చేస్తే ఇది బాగా ఇష్టపడి తింటున్నాడు అనమాట. మేమైతే అన్ని వెరైటీస్ అయ్యి తింటాము. మమ్మీ ఏమో పండు మిర్చి గోంగూర చేస్తుంది, అదే వ్లాగ్ లాగా తీస్తున్నాను అనమాట. వచ్చేసారు ఆఫీస్ నుంచి? ఆఫీస్ నుంచి వచ్చారంట, ఇప్పుడే రైస్ అది పెట్టారని చెప్తుంది. గోంగూర వేసుకుంటున్నారా? మొన్న పంపింది మమ్మీ పండు మిర్చి గోంగూర చేసింది కదా. రాజేమో రోజు చికెన్ పచ్చడి వేసుకుంటున్నాడంట, ఏమో గోంగూర పచ్చడి వేసుకుంటుందంట అప్పుడప్పుడు. నాకు కూడా మంట ఏం లేదు, నీకు ఒకదానికే మంటగా ఉంది ఏంటో. గోంగూర కాదు, చికెన్ పచ్చడి అంట. చిన్నయ్య కన్నా మంటగా ఉంది, రాజాకు మంట లేదని చెబుతుంది. అది సరిపోనుందిలే చిన్ని, నీకు ఒక్కరో మంట ఉంటుందిలే, నువ్వు ఫస్ట్ నుంచి తక్కువ కదా చిన్ని. మామయ్యకేమో టైఫాయిడ్ అంట. అయ్యో మామయ్యక ఎప్పుడంటే అప్పుడు నా పుట్టినరోజు తర్వాత, నా పుట్టినరోజు రోజు వచ్చిందంట. ఆ రోజు చెప్పడం ఎందుకులే అని చెప్పి ఆ తర్వాత రోజు చెప్పారంట రాజాకి. అసలు వాళ్ళిద్దరూ డల్గానే ఉన్నారు ఆ రోజు అయితే. నేను అదే మామూలుగా ఉంటో బాగోలేదు కదా మామయ్యకి, అందుకేమో అత్తయ్య కూడా డల్గా ఉన్నారు వీడియో కాల్లో. నాకే తెలియదు. నిన్న సుబ్బయ్య తాతి ఫోన్ చేస్తే రాజా సుబ్బయ్య తాతి తాతంటే అప్పుడు విన్నా. ఏమో పిల్లలు మళ్ళీ కంగారు పడతారులే అని చెయ్యరు, మీరే తెలుసుకుంటా ఉండాలి ఏం చేస్తున్నారు ఏందని. పిల్లలకి ఏం చెబుతారో చెప్పు, కంగారు పడతారులే పిల్లలు బాగోలేదంటని. కానీ ఆ రోజే డల్గా ఉండారు బాగా. భవ్యానేమో అసైన్మెంట్లు అంటే రాసింది, చాలా రాసేసరికి చేతులు నొప్పులు వచ్చినాయి అంట బాగా. చేతులు నొప్పులు వచ్చి ఇప్పుడు ఇంకా 4 ఉన్నాయి అంటుంది. రాత్రి పొద్దుపోయి తెల్లారి గట్టదాకా రాసింది, మళ్ళీ పూట రాసింది. బాయ్ మా బయలుదేరావా? వచ్చేసావా? మేము అర్జెంట్కి బయలుదేరినప్పుడు చెప్పకుండా వచ్చేసి నాకు చెబుతున్నావా? కంగారు పడతా ఉంటుంది వచ్చిందా కానీ. సరేనా మరి, ఇంకా మీటింగులు ఉన్నాయా? సరేనా. ఇన్ని చేసిందిలే, ఆఫీస్ నుంచి వచ్చారంట, ఇప్పుడే రైస్ పెట్టామని చెబుతుంది. మాయకేమో టైఫాయిడ్ అంట.
వాళ్ళ డాడీకి టైఫాయిడ్ వచ్చిందంట, చూయించుకు వచ్చారంట. మొన్న చిన్ని పుట్టినరోజునే మొదలైందంట. ఇంకా పిల్లలతో చెబితే ఎందుకులే ఇప్పుడే కంగారు పడతారని చెప్పలేదు. ఏం చేయాలి మమ్మీ? తర్వాత కొంచెం ఆరాలి. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నావుగా? వేస్తే కొంచెం అడుగంటకుండా ఇందాక కూడా వేసానులే. ఆ వరకు తిరగమాతలు తగ్గించుకుంటాం. గోంగూర కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్ది అనుకుంటాగా? పట్టిద్ది, కానీ ఆయిల్లోనే వేయించుకోవాలి. ఆయనకి తిరగమాత వేసేటప్పుడు తగ్గించుకోవచ్చు, సద్దాసం రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఇది ఆరాలా? ఆరిన తర్వాత ఏం చేయాలి? దాని తర్వాత కొరికారం పచ్చడి ఉంది కదా, అంటే లైట్గా చేసిందిలే అది. దాన్ని పండుమిర్చిని ఇంకా దీంట్లో మెత్తగా చేత్తోనే చేసుకుంటాం. ఇట్లా చేత్తో చేసుకుంటే ఇదంతా మెత్తగా అయిపోయింది కదా. కానీ ఎవరెవరు ఇష్టంలే. ఇప్పుడు ఇది ఇట్లా ఉంది కదా, ఇది అంటే బాగానే ఉంటుంది. ఇది ఉంది కదా, దీన్ని అమ్మాయి అయితే ఇట్లా తిందో. ఎందుకంటే ఆమెకి మిరపకాయలు తొలకలుంటే భయం, తొలకలు తిందు. అట్లా రకరకాలు అనుకో. కొంతమంది ఈ పండుమిర్చి అంటే ఇంత తొలకలు ఉంటేనే బాగుంటుంది. మన తొలకలు ఎలా పోతాయి? ఈ తొలకలు ఏముంది, కొంచెం రోట్లో వేసైనా నూరుకోవచ్చు, లైట్గా మిక్సీ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు పని టైం కాబట్టి నైట్ కదా, ఎంత అయింది, 8:30 అయిందా, ఇంకా బుడ్డికి అన్నం పెట్టాలిగా. ఇంకా అందుకని నేనైతే మిక్సీలో వేసి ఒక తిప్పు తిప్పుతుంది. దీంట్లో ఏం వేసామంటే అసలు ఈ రోజు తయారు చేసాం అన్నట్లు ఉంటాయి అన్నమాట. డీప్లో పెట్టుకోవాలి. పండుమిర్చిను, చింతపండు, పసుపు, ఉప్పు ఇట్లా చేసుకోవాలి. కచ్చా బచ్చాగానే దొక్కోవాలి. అంటే ఫస్ట్ సారి కాకుండా రెండోసారి దొక్కుంటే సరిపోతుంది. అంతే. దీన్ని మామూలుగా పండుమిర్చిలాగా కూడా చేసుకోవచ్చు అనమాట. నేను ఎక్కువ ఇట్లా యూజ్ చేయడానికే చేస్తాను. అది అంటే వేడి చేసింది, ఇది వేడి చేయదు, పుల్ల పుల్లగా బాగుంటుందని. ఇప్పుడు కూడా చెప్తున్నారు కదా అబ్బాయి అమ్మ ఇదే తింటున్నాం చాలా బాగుందని. అబ్బాయి అయితే వెరైటీ పచ్చళ్ళు, వంకాయ పచ్చడి అంట 3 ముక్కలు ఉందంట కదా, అదంతా పాడైందంట. 3 ముక్కలు. పిల్లలు మరి ఎట్లా చేసుకున్నారో ఏమో, సర్ది స్పూన్ ఏమన్నా తడిది పెట్టారేమో అన్న. ఏమోనమ్మా 3 ముక్కలు ఏముంది, అంతా తినడం బాగుంది అంటున్నాడు. ఫ్రిడ్జ్లో పెట్టట్లేదంట. ఒకసారి చిన్నపిల్లలుగా వాళ్ళు మర్చిపోతారు. వాళ్ళ పనుల్లో వాళ్ళకి వర్కుల్లో ఉండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇప్పుడు కూడా ఉంది. మొన్న అబ్బాయి అమ్మాయికి పెట్టించి మనకు కూడా చేస్తాను కదా చేసేది ఉంది. ఇంక ఇది ఆపేసుకోవచ్చు అనమాట. ఇంకా ఆపేసావా స్టవ్? ఆపేసి ఓకే. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇంకెందుకు ఇట్లా ఉంది కదా, ఇంకా కొంచెం మంటగానే మొత్తం చేసేస్తున్నా. కొంచెం మంటగా అన్నట్లు లెక్క ఇంత ఇటువంటి. ఎందుకు కొంచెం ఉంచితే ఇంకోసారి చేసుకునే వాళ్ళంగా మరి. కొద్దిగా మంటగా చేద్దాంలే కానీ. సరే, లాస్ట్ టైం ఎక్కడైనా ఉంటున్నాయి చెల్లి కోసం చేసేటప్పుడు కొంచెం మంట తక్కువగా చేసింది. సో ఇప్పుడు వాళ్ళ కోసం కాదు కాబట్టి ఇంట్లో వాళ్ళకైనా పంపించవచ్చు, స్టోర్ చేసుకుంటే ఉంటుంది. బట్ మాకు స్పైసీగా ఎక్కువ తింటాం కాబట్టి ఇట్లా తిప్పారు, మిక్స్ చేసి కొంచెం స్పైసీగా చేస్తుంది. పాపేమో వాళ్ళ తాతయ్య దగ్గర కూర్చొని ఆడుకుంటుంది అనమాట. కాసేపు రోట్లోనైనా చేసుకోవచ్చు, ఇట్లా చేసుకుంటాం అన్నమాట. అదేంది లైట్గా కనిపిస్తుంది, ఇట్లా ఇటు చూడు, బాగా రెడ్గా ఇట్లా ఉంటుంది. అప్పుడు ఇది వేడి ఆరినాక ఇది వేసి ఇట్లా చేసుకుంటాం. మరి ఉప్పు అవి వేయక్కర్లేదా? ఎక్కువ దీంట్లో సరిపోతాయి ఆ పులుపు అన్నీ. అంటే గోంగూరలో వేయలేదు కదా మనం. వేయకపోయినా దీంట్లో సరిపోతాయి. ఇది ఎక్కువ వేసుకొని ఉంచుకుంటాం కదా, ఇది బాగా వేసుకోవాలి, ఉప్పగా ఉండేటట్టు కొద్దిగా. దీంట్లో ఎక్కువ వేసుకోక్కర్లా, అయినా కూడా సరిపోతాయి. ఫస్ట్ దీంట్లో వేసుకున్నంత చాలు. అది ఓకే. దీంట్లో కూడా అట్లాగే వేసుకోరు, కొంచెం వాటర్ వేసి కొంచెం బెల్లం వేసి అట్లా చేసుకుంటారు. ఏది కొరికారానికి అయితే, పండుమిర్చి పచ్చడికి అయితే. అందుకని ఉప్పు అది ఎంత మంచి వాసన వస్తుంది నిజం. ఇప్పుడే చేసినట్టు చూసుకో నువ్వు కూడా కావాలంటే. అట్లా ఇంక ఇప్పుడేం చేయట్లే, ఇది వారాలి. అట్లా కుక్కర్ పెట్టి చిన్న గుళ్ళకి అన్నం పెట్టేస్తా. స్నానం చేయించడానికి ముందు
చూసం వస్తుంది. సో ఆరినాకైతే ఇందులో అయితే మమ్మీ గోంగూర అది మిక్స్ చేస్తుంది, ఇంకా సాల్ట్ కూడా వేసే పని లేదంట. సో ఇదైతే ఈజీ ప్రాసెస్. చిన్నుల్లిపాయ కూడా వేస్తాం, అప్పుడు చిన్నులపాయ కూడా వేస్తుందంట. సో తాలింపు అయితే పెట్టుకుంటుంది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బుడ్డి ఇప్పుడే స్నానం చేసి వచ్చింది. బుడ్డి బుల్లోడు స్నానం చేసి వచ్చింది బుడ్డి. సో మమ్మీ అయితే కలిపేస్తుంది అనమాట. గోంగూర అది చల్లబడింది. ఇప్పుడైతే పండు మిర్చి మిక్చర్ అంతా కలుపుతుంది. కలిపాక తాలింపు వేయాలిగా మమ్మీ? వేసుకోవాలి. ఇంకా ఏమి ఉప్పు వేయక్కర్లా, ఎందుకంటే ఫస్ట్ ఎక్కువ వేసుకోవాలి. దీంట్లో వేసుకుంటారు ఎవరైనా. ఎలా ఉండాలి కొంచెం ఉప్పు కొంచెం తక్కువైనా సరే ఈ కొరికారం పచ్చడిలో ఇంకా సగ్గాసన లేదా అదే మన ఏదో అంటే సగ్గాసన కాకుండా ఏదో అంటాంలే ఊలాసన, అట్లా బాగోదన్నమాట. ఉప్పు కరెక్ట్గా వేసుకుంటే ఇప్పుడే చేశారేమో అన్నట్టు ఉంటుంది. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా అంటే ఈజీ. ఎంత ఇష్టంగా తింటారో. ఏ కూర కూడా ఇంకా ఇంకా ఏ కూర అయినా ఆ రోజు రుచి ఉండదు. ఇది చేసి ఇది తిన్నా అంటే అందుకే ఎక్కువ కూరలు చేస్తాం. ఇలా వేస్ట్ అయి ఫ్రిడ్జ్లో పోతాం. మరి తిన్నప్పుడు ఇదే తినాలనిపిస్తుంది. ఎప్పుడు చేసినా ముగ్గురికి. ఇంక ఈసారి ఇంకొంచెమే ఉందని చేసేసా. పండుమిర్చి ఎక్కువ చేస్తా. ఈసారి చేద్దులే అమ్మాయిలు. ఎంత మంచి ఫ్లేవర్. అందులో పిల్లలు చాలా బాగా తినాలి, ఇష్టంగా తింటారు అని ఎక్కువ కొనుక్కురాలేము బయట నుంచి ఏమి. అందుకని పిల్లల కోసం చాలా ఇంట్రెస్ట్గా చాలా టేస్టీగానే చేస్తా. అందుకే మా మమ్మీ చేస్తే బాగుంటుంది అంటారు. కాకపోతే ఎవరు మమ్మీలు చేసినా బాగుంటుంది అనుకో. వీళ్ళకి అట్లా ఒపీనియన్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇప్పుడైతే తాలింపుకి రెడీ చేస్తుంది. ఆయిల్ ఎక్కువే పడుతుంది అన్నావమ్మా? తట్టింది. ఇందాక కొంచెం ఎక్కువ వేసాంగా మనం. ఇప్పుడు సరిపోదు. అంటే మిరపకాయలు పెద్దవి కదా, చేసుకోవాలి అట్లా. ఎండు మిరపకాయలు ఇంట్లో తింటానికి బాగుంటాయి, కానీ అంత పెద్దదైతే తినలేరు కదా. ఎక్కువ తిరగమాతలు ఇట్లా ఎక్కువ పీల్ చేసే వేస్తాము ఇలాగా వెల్లుల్లిపాయ. కొంతమంది వేస్తారు కానీ చెక్కు తీయకుండా. మా ఇంట్లో అయితే అలా చెక్కు తీయకపోతే తినరు. సో అందుకని ఇలా తీసుకొని వేసుకుంటాం అనమాట. మాకు ఇలాగే ఇష్టము. ఇప్పుడే వేయకూడదు చిన్నులపాయలు. అంటే స్పూన్ ఉంటుంది కానీ నేనే స్పూన్తో వాడినా ఎక్కువ. నాకు చేతితో అలవాటు. నాకు కూడా చేతితోనే అలవాటు. చిన్న స్పూనే వాడిద్ది ఎక్కువ. కొత్తగా నేర్చుకునే వాళ్ళందరూ స్పూనే వాడతారులే. పాత చేసేవాళ్ళందరూ వేసాం. చిన్నులపాయ వేసిన తర్వాత మంచి స్మెల్ వచ్చింది కదా మమ్మీ. చాలా టైం ఉండకూడదు తర్వాత. మేకగుళ్ళు నానబెట్టాలమ్మా, గుర్తు పెట్టుకో. దోశ పిండి చేయడానికా? ఇట్లా వేసి ఆపుకోవాలి. వెంటనే వేసి ఆపేయాలి వెంటనే. అప్పుడు ఎక్కువ వేగిపోయి స్మెల్ అసలు పోయింది. దీంట్లో పోసేయచ్చు అనమాట. కొన్ని కూరల్లో అయితే ఆరినాక పోయాలి కానీ నేను చేయలే, మమ్మీయే కలుపుతున్నా అంతే. ఎందుకంటే ఆ స్మెల్ పీల్చుకోవచ్చని. చాలా బాగుంది అంటారు. స్మెల్ను మాత్రం చాలా ఆస్వాదిస్తారు ముగ్గురు బాగా.
స్మెల్ చాలా బాగుంది, చాలా బాగుంది అనేవాళ్ళు. కాలేజీ నుంచి ఇంటికి వస్తూనే బజార్లో అక్కడ దాకా వస్తున్నాయమ్మా అని చెప్పేవాళ్ళు. అందుకని చాలా ఇష్టం. చిన్నప్పుడు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కూడా అంతే. స్కూల్ కాదులే, కాలేజీ నుంచి. స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కూడా అంతే, కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు ఏం కర్రీ వండిందా అని బయట నుంచే తెలిసేది. స్మెల్ అలా బయటికి వస్తూ ఉండేది. ఇంటి పక్కళ్ళు కూడా అంటారు చాలా స్మెల్ బాగుందమ్మా ఏం చేస్తున్నా అంటారు. అత్తయ్య కామైతే కొళ్ళ కొంచెం కోరిటి పంపించు అంటారు నవ్వుతూ సరదాగా. తాతయ్య ఫోన్లో మాట్లాడుతున్నట్టున్నాడు. గుడ్డి అద్దంలో చూసుకుంటున్నావా ఏంటి? కర్చీఫ్ వేసుకున్నా తల మీద, అద్దంలో చూసుకుంటున్నావా? చూసుకో. ఎవరు కనపడుతున్నారు అద్దంలో? ఎవరు అద్దంలో కనపడుతుంది? ఏంది నేనే చేద్దాం అనుకున్నా, ఎందుకంటే రాత్రి బాగోలేదన్నా కదా. సో మాదైతే డిన్నర్ అయిపోయిందనమాట. మమ్మీ అయితే గోంగూర పండుమిర్చి పచ్చడి అయితే బాక్స్లో పెట్టేసి స్టోర్ చేసేసింది. అండ్ ఇప్పుడు దాకా అయితే మాకు చెమటలు పట్టించిందనమాట మా బుడ్డి. తనైతే తన మిల్క్ బాటిల్ తీసుకెళ్ళి దాచొచ్చిందనమాట. సో మేమైతే అది కనిపెట్టే పని ఇప్పుడు ఇంట్లో అందరం కలిసి ఎక్కడ పెట్టిందా అని చెప్పేసి వెతికామన్నమాట. సో ఒక హాఫ్ అన్ అవర్ అలా వెతికాక సక్సెస్ఫుల్లీ కనిపిస్తుంది అనమాట. తాగుతుంది ఇప్పుడు, కార్టూన్ చూస్తూ తాగుతూ ఎంజాయ్ చేస్తుంది. యూజువల్గా అయితే ఎక్కడ పెట్టావు అని అడిగితే ఏదైనా వస్తువు కనపడకపోతే అప్పుడు అక్కడికి వెళ్ళి కొంచెం సేపు ఆగినాక చూపిస్తుంది అనమాట. సో మనం ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు. ఈసారి ఎన్నిసార్లు అడిగినా సరే అక్కడికి వెళ్ళి అయితే చూపించలేదు, తనకే గుర్తులేదు అనుకుంటా ఎక్కడ పెట్టిందో. మేమైతే ఇక ఇల్లంతా ఎక్కడ పెట్టిందా అని చెప్పేసి తను యూజువల్గా పెట్టే స్పాట్స్ అవన్నీ ఎతికాము. బట్ ఈరోజు అయితే ఇంకొక కొత్త ప్లేస్లో పెట్టింది మా బుడ్డి. తీసుకొచ్చి అది క్లీన్ చేసేసి తనకిస్తే ఇప్పుడు తాగుతుందనమాట. ఇప్పుడైతే యాజ్ యూజువల్గా తన కార్టూన్స్ అవి చూస్తుంది. తనకు అవంటే బాగా ఇష్టము. సో ఒక 5 minutes అలా అయినా చూస్తుంది అనమాట. పడుకోబోయే ముందు చూసి ఇంకా పడుకుంటుంది. పెట్టకుండా కనుక మనం రూమ్లోకి తీసుకెళ్ళి పడుకోబెట్టామంటే అసలు ఊరుకోదు. 5 minutes అయినా ఇలా చూసిన తర్వాత సరే అంటుంది అనమాట. అవన్నీ మా బుడ్డి ఆడుకునే ర్యాండమ్ థింగ్స్ అనమాట. ఎక్కడ పెడుతున్నారా అని చెప్పేసి చూస్తుంది. రేపు మళ్ళీ అక్కడికి వెళ్ళి అవన్నీ తీసుకొచ్చి ఇల్లంతా రకరకాల ప్లేసుల్లో పెడతుంది అనమాట. డైలీ ఇది మాకు జరిగే పని. మళ్ళీ వాటిని తీసుకెళ్ళి నైట్ పడుకునేసరికన్నా మేము ఆర్గనైజ్ చేసి పడుకుంటాము. బుడ్డి బుడ్డి ఇట్రా అమ్మా, ఇట్రా అమ్మా. ఆ టేబుల్ మీద అయితే స్నాక్స్ ఉంటాయని చెప్పేసి ఆ టేబుల్ దగ్గర ఎవరున్నా పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది అనమాట స్నాక్స్ ఇవ్వని చెప్పేసి. ఆ స్నాక్స్ అయితే ఇందాక డాడీ అవి తీసుకొచ్చారు. కొబ్బరి లడ్డూలు, నువ్వులు లడ్లు అలాంటివి తీసుకొస్తూ ఉంటారనమాట ఆ స్నాక్స్. ఇప్పుడైతే మమ్మీ అవి కట్ చేస్తుంటే స్టోర్ చేయడానికి ఇమ్మని అడుగుతుంది. అన్నం తక్కువగా తింటుంది కానీ తనకి ఇలాంటి స్నాక్స్ మీద బాగా ఇంట్రెస్ట్ అనమాట. నాకొద్దు మమ్మీ. బాగున్నాయా ఏంటి? కొబ్బరి లడ్లు అవి కొబ్బరి లడ్డు అండ్ నువ్వులు కూడా వేసారు. ఏది నువ్వు తింటావా? నువ్వు తింటావా? నువ్వు మొత్తం తినలేవు, కింద అంతా పొడి చేసి పడేస్తావు, చీమలు వస్తాయి. తింటావా? తీసుకో తిను అయితే. ఏంటి బుడ్డి తింటావా? ఇలాంటి స్వీట్ ఐటమ్స్ అయితే బాగా ఇంట్రెస్ట్, తింటూ ఉంటుంది అన్నమాట.
తినాలి, నువ్వు అది కిందకి పడేస్తున్నావు మమ్మీ మీదకి బుడ్డి. కార్టూన్ చూస్తా నవ్వుకుంటా ఎంజాయ్ చేస్తుంది. బాగున్నప్పుడు తినాలి, బాగుండే కదా. ఏంటో ఇప్పుడు స్వీట్ నాకు పెద్దగా తినబుద్ధి కావట్లా, రేపు తింటాలి. ఇందాక బిస్కెట్స్ అవి తిన్నాగా అందుకే అనుకుంటా. నాకు అన్నం కూడా ఎక్కువ తినబుద్ధి కాల, బిస్కెట్స్ అవి తిన్నాగా ఈరోజు ఎక్కువే తిన్నాయి. ఏమంటుంది అమ్మమ్మ? ఫోటోలు అంటే పెట్టమంటుంది గుడ్డికి. బుడ్డి ఫొటోసా పెడతా. ఛార్జింగ్ చెప్తుంది, రేపు కొని పెట్టిద్దా. ఇందాక ఛార్జింగ్ పెట్టాను మరి. బుడ్డి పడుకుందాం పదా. మా బుడ్డి అద్దంలో చూసుకుంటుంది, చూసుకొని తనకి తనే ముద్దు పెట్టుకుంటుంది అనమాట బుడ్డి. ఏ బుడ్డి, ఇక ఇదైతే నా దగ్గర నుంచి తీసుకొని వెళ్ళిపోయింది. బాగున్నాయి కొబ్బరి అట్లా అది అట్లా పీసులన్నీ లేవు. నేలకు పెట్టి